హాయ్ హాయ్. హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3 108. సరే, దానికి 4 వేళ్ళు ఉంటాయి, ఒక థమ్ ఫింగర్ కూడా ఉండిద్ది, కానీ ప్రాణం ఉండదు. ఏంటది? 4 వేళ్ళు ఉంటాయి, ఏంటన్నా? ఒక థమ్ ఫింగర్ కూడా ఉంటది, కానీ ప్రాణం ఉండదు. ఏంటది? అంటే మన పోట్లో ఉంటుంది అది. మీ పోట్లో ఉండదు అది. ఆలోచించాలి. సరే, ఒక క్వశ్చన్. లవంగంని ఇంగ్లీష్లో ఏమంటారు? లవంగాన్ని ఉండడం. ఆ? చూసారా సార్? ఏంటి? తెలుగు ఇల్లిలియో ఓన్లీ కన్నడ. ఎన్నిలిలో? అన్నోనే సరే చెప్పండి, లవంగాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? గూగుల్లో కొడతా నాగక్క. ఏ గూగుల్ క్రోమ్ ఇప్పుడు తర్వాత ఇంటికి వెళ్ళి చూసుకో, నువ్వు పెట్టు. చెప్పు. క్రోమ్లోనే చూస్తాను, గూగుల్లో కాదు. చూస్తావు? నేను చూడట్లేదు, అలా ఇంటికి వెళ్ళి చూసుకోమన్నా. అలాగే చెప్పమ్మా, చెప్పండి చెప్పండి. లవంగం Options. ఆప్షన్స్ Yes. నాకు ఆప్షన్స్ తెలియవు. అమ్మయ్యా, దరిద్రం వదిలింది. ముందు వీళ్ళకి ఆన్సర్ తెలీదు. ఎగతాళిగానే ఉంటాయిలేండి. సొల్లు. నువ్వు చెప్తున్నావు ఆల్రెడీ. సార్ చెప్పండి, ఏమంటారు లవంగంని? అంటే ఎవరన్నా అడగచ్చా ఫోన్ చేసి? ఏమని? కప్పా? మీ కప్పు అవన్నీ తర్వాత అడుక్కోండి. ఓకే ఓకే. ఆర్సీబీ పదే పదే ఓడిపోవడానికి కారణం ఏంటి? ఆల్వేస్. అదే ఏంటి? నీలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఆటలో. ఓహో, మీలో ఎవరైనా నాన్ వెజ్ అంత అవుదాం అనుకుంటున్నారా? ఆటగాడిని. నువ్వు ఆల్రెడీ అదే నేను అడిగాను. నీకు తెలిసాక కొంచెం నువ్వు ఎక్కడ చూసా చెప్పు. ఏమో ఇక్కడ చూసాను నేను కూడా ఏదో వీడియోలో. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటావు, ఎక్కడ దొరికింది సరే, ఎలాంటి సమయాల్లో అబ్బాయిలు చీ నా బతుకు చెడ అనుకుంటారు? ఇలా రోడ్డు మీద ఆపి ఇంటర్వ్యూ చేసి లేదు లేదు అలా కాదక్క. మంచి అందమైన అమ్మాయి. మైండ్ యువర్ లాంగ్వేజ్. ఓకే కాదక్క. మంచి అందమైన అమ్మాయిని చూసినాం అనుకో, అమ్మాయి నేను చూడాలిగా. అమ్మాయి చూడకపోతేనే చీనా ఊతుకనుకుంటాను. అమ్మయ్యమ్మ, అనవసరంగా ఈయన కెలికినట్టయిందే. అదే మొన్న అసహ్యంగా చూసింది రోడ్డు మీద, అప్పుడు చూసిందక్క కొట్టేద్దాం అనుకున్నాను నేను. కరెక్ట్గా చూసింది ఆ అమ్మాయి ఒక్కతే ఇన్ని రోజులు. నేను చాలా మంది అలాగే చూస్తుంటారు. చెప్పడు వీడు. ఎందుకు పుట్టడం తప్పలేతే ఏంది? ఇలా పుట్టడం తప్పు. చూపులు వాళ్ళకి ఏదోలా అనిపిస్తాయి, అందుకని చెప్పేసి గుచ్చుకుంటాయి. నీ చూపులు వాళ్ళు గుచ్చుకుంటాయా? అదే పదున ఎక్కువైంది అయ్యా నీ చూపుడికి. నీ గుచ్చుకోలేదక్క? లేదుగా. గుర్రానికి ముందు ఉంటది, ఏనుక్కి వెనకాల ఉంటది. ఏంటది? గుర్రానికి ముందుంటది, ఏనుక్కి వెనకాల ఉంటది. రైట్ ఆన్సర్. ప్రైజ్ మనీ ఎంత? రైట్ ఆన్సర్. సరే, 1 కిలో ఇనుమ బరువా లేదా 1 కిలో కాటన్ బరువు ఎక్కువ ఉంటుందా? అంటే ఎక్కువలే కదా, మళ్ళీ కిలోనే కదా. కిలో ఇనుమ బరువు ఉంటుందా, కిలో కాటన్ ఎక్కువ బరువు ఉంటుందా? రెండిట్లో ఏది బరువు ఎక్కువ ఉంటుంది? కాటన్ ఎక్కువ బరువు ఉంటుంది. కాటన్. ఎందుకు? చెవులో పెట్టాక ముక్కులో పెట్టారా? పెట్టలేదు పెట్టి కాటనే ముక్కులో ఎందుకు పెడతారు చచ్చిపోయినప్పుడు? వేరే పెట్టచ్చు కదా, అగరబత్తి ఏదోటి. అదెలా చెప్తాం సార్? కాటన్ ఎందుకు ప్రథమ స్థానం ఇస్తారు? చచ్చిపోయినప్పుడు ముక్కులు ఎందుకు పెడతారు? కాటన్. నువ్వు నేను చచ్చినప్పుడు అసలు చచ్చిపోయినప్పుడు కాటన్ ఎందుకు పెడతారు ముక్కులో? మరి చెవులోంచి వస్తుంది, చెవులు ఎందుకు పెట్టరు? అప్పటిదాకా ఎన్నో పత్యాపారాలు చేసావు, మరి నోట్లో ఏం పెట్టరు? నోట్లోంచి కూడా వస్తుంది కదా. నవరంధ్రాలు. నోట తులసాకులు పెడతారు కదా. ఈడు చెప్పింది కూడా కరెక్టే కదా. అవునా? చెవులో? పూలు మీ చెవులో ఆల్రెడీ ఉన్నాయిగా. నీ చెవులో పెడుతున్నాను కదా. వద్దులే, నీ పూల కొట్టా? మీది పూల వ్యాపారమా? మళ్ళీ పూల వ్యాపారం. మల్లె పూల మూరెంత? మోరెంత ఉంటుంది? ఓహో, కామెడీ చేస్తున్నావా? అది చుట్టి నువ్వే పెట్టుకో. అది చుట్టి నువ్వే పెట్టుకో. నేను పెట్టుకున్నాక అందరికి పెడతా ఉంటాను. సరే, అలా అమ్మాయిలు మీ వైపు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? బాడుగా అనుకుంటుంది మనసులో. బండికి తీసుకెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎకరాలు. బండికి. సరే, ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ముసలామి
కాకపోతే ఒక ఆంటీ, ఒక అమ్మాయి ఆంటీ, ఇద్దరు లిఫ్ట్ ఒకేసారి అడుగుతున్నారు వేరే వేరే ఏరియాస్ లో, మీరు ఎవరికి లిఫ్ట్ ఇస్తారు? పెద్ద సమస్య వచ్చి పడింది. నేను అమ్మాయికి ఇస్తాను, మా ఆంటీ నీటికి ఇస్తాను. ఇంకో బండి ఉంది మాకు. కామాంధుడు. పక్కన ఒక ఇద్దరు అంకుల్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా లిఫ్ట్ అడుగుతున్నారు. వాళ్ళకి ఏదో ర్యాపిడ్ బుక్ చేసి వెళ్ళిపోమని చెప్తాం. అయ్యో నేనేంటి ఇలా అయిపోయాను. వాడు బుక్ చేసుకోలేక మమ్మల్ని అడిగింది, బ్రో ఇక్కడ దాకా బ్రో దింపంటున్నారు. ఆ అమ్మాయి కూడా సార్ ఇక్కడ దాకా దింపండి అంటే, మీరు ఎవరిని దింపుతారు? చెప్పాగా నీకు చెవుడా? ఓకే ఓకే ఓకే. నీ పేరేంటి? రాజు కదా. రాజుకి నెలకు ఒక 500 సాయం చేయండి, తనకు వినికిడి వినిపించదు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి, ఆ ఫోన్ నెంబర్ కూడా వినిపించట్లేదు. అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి గురుగారు? సరే చెప్పండి, ఎందుకు ఆంటీకి ప్రిఫరెన్స్? ఎందుకు? అమ్మాయి ఏం చేసింది? ఆంటీని ఇస్తానంటే వీడికి నేను తీసుకుంటాను అమ్మాయి. అబ్బా మళ్ళీ దెబ్బతున్నాను. అమ్మాయి అయినా సరే ఆంటీ అయినా సరే ఓయికి తీసుకెళ్ళచ్చు, అంకుల్ తీసుకెళ్ళాం కదా అది. మీ తల్లిదండ్రులు చూస్తారండి? యూట్యూబ్ చూస్తారా? చూడనివ్వను కదా నేను. మేము వైరల్ చేస్తాం కదా. వైరల్ చేయండి. ఎంతసేపు? ఒక రోజు కరెంటు పోయింది, మ్యాచ్ బాక్స్ లో ఒకటే అగ్గిపుల్లు ఉంది. ఫస్ట్ క్యాండిల్ వెలిగిస్తావా, స్టవ్ వెలిగిస్తావా? సిగరెట్ వెలిగించుకుంటాడు. నేనైతే అసలు ఏది వెలిగించను. ఓ పంచే కిసనాన్ని పోసుకుని నేను వెలిగించుకో. నేనేది అయ్య బాబాయ్ ఇది అవుతూ తెలంగాణ శకుంతల కూతురులో ఉంది. అసలు ఏది వెలిగించను. చీకట్లో నేను వెలిగించుకో. చీకట్లో ఉండమే ఎందుకు? చీకట్లో ఎందుకు? చీకట్లో క్యాండిల్ వెలిగించినా వేస్టే. మా పనులు అంటే నీకు అర్జెంట్గా వాష్రూమ్ వస్తుంది, నీకు లైటింగ్ కావాలి, ఫోన్ కూడా డెడ్ అయిపోయింది. అప్పుడు వాష్రూమ్ రాదు కదా నాకు. నేను మనిషి కదా, ఎట్లా రాదు? చీకట్లో వాష్రూమ్ రాదు. లేదా నువ్వే వెళ్తావా? ఆయన నేను వేరే పనులు ఉంటాను కదా చీకట్లోనే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. చెప్పు, ఫస్ట్ ఏది వెలిగిస్తావు చెప్పు. చెప్పవయ్యా. ఏంటండి? తెలుమి నువ్వు అదొకటి వచ్చి ఇంగ్లీష్ లో ఒక్క ముక్కే వచ్చి. ఏంట్రా తిక్కగా ఉందా? ఫస్ట్ ఏది వెలిగిస్తారో చెప్పండి. సిగరెట్, నిజంగా సిగరెట్. అగ్గిపుల్ల వెలిగిస్తారు ఎవడన్నా ఫస్ట్? బేలా. సరే, ఏ ఫోబియా ఉన్న వాళ్ళు డాన్స్ చేయడానికి భయపడతారు? ఆప్షన్స్ చెప్తా. ఏ హిమోఫోబియా, బి ఆటోఫోబియా, సి బైక్ ఫోబియా, డి కోరోఫోబియా, ఎఫ్ ఏబిసిడిఈ సారీ జూఫోబియా. ఎక్కువ ఆప్షన్స్ చెప్పా, 5 చెప్పా. ఆప్షన్ డి మా టీవీ ఈటీవీ కాదు. చెప్పు, మంచి చెప్పు, ఆన్సర్ చెప్పు. మా టీవీ మళ్ళీ చెప్తా. హిమోఫోబియా, ఆటోఫోబియా, జూఫోబియా, కోరోఫోబియా. మీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది, ఎత్తు. నా గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. నేను అబ్బాయిలా వచ్చాను. ఎందుకు నేనే చేయట్లేదా వాళ్ళు? చేయరండి, మనకి ఎవరు పడతారను. అట్టికే కాలే పడతావు నువ్వే. నేనంటే కోతుల్ని ఎక్కువ ఇష్టపడతారు అమ్మాయిలు. అలా ఎలాగే నీకేం తక్కువ, నీలాంటి కోతుల్ని ఇష్టపడతారు. అక్క కళ్ళతో చంపేస్తున్నాడు. కోదన్నది నేను. కోతి కాబట్టి. సరే చెప్పు, ఆన్సర్ చెప్పమ్మా. చిట్టి, లిటిల్ బాయ్, లిటిల్ హార్ట్స్ చెప్పు. ఏ ఫోబియా ఉన్న వాళ్ళు డాన్స్ చేయడానికి భయపడతారు? ఏ హిమోఫోబియా, ఆటోఫోబియా, జూఫోబియా, కోరోఫోబియా. కోరోఫోబియా. ఆప్షన్ డి. రాంగ్ అయితే ఒకరి చెంప మీద ఒకరు కొట్టుకోరు. ముగ్గురు కలిసి చక్కన కొడదాం. నువ్వు వెళ్ళి ఆ చింటూకి ముద్దు పెట్టాలి ఫోర్ హెడ్ మీద. టాస్క్. ఆవిడ పేరు చింటూ, నీకే తెలుసు? నా కూతురు. సరే, అర్థమైపోతుంది ఫేస్ కట్. సరే అర్థమైంది కదా. ఇగో రాంగ్ ఆన్సర్, జూఫోబియా. చెప్పనక్క జూఫోబియా. కోరో అన్నావు నువ్వు, కోరోఫోబియా. 100 అంటా నేను. మహేష్ బాబు మా ఆయన అంట, నమ్ముతావా? అది అమ్మాయి కుక్కే. ఇక ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. పక్క పెడతాను. నువ్వేనా మొన్న కుక్క మీద, వీధి కుక్క మీద దాడి చేసింది? నేనే చేసింది. మొహం చూపించు ఒకసారి, చూపెట్టను కదా. కెమెరాకి చూపించు, కుక్కకి చూపించు. నాతో పాటు అన్నొచ్చు. ఒక్కరం కాదు మేడం, ముగ్గురం కలిసి మా ముగ్గురం కలిసి చేసాం. మా ముగ్గురు మీద కుక్క పైకి వెళ్ళాం. 4 ఏళ్ల అబ్బాయి, 4 ఏళ్ల అబ్బాయికి 10 ఏళ్ళ అమ్మాయి వద్దు మనకి.
అడిగామంటే పెట్టడానికి వీలు ఉండాలి, తీయడానికి వీలు కాదు. ఇటువంటి అడిగింది మా ఫ్రెండ్ ఒకటి ఉంది యాంకర్ నాగశ్రీ అని. తను అడిగితే తన దగ్గరికి వెళ్ళి అడగమని చెప్పి అడుగుతుంది. అది ఈడి తింగర్ రేషాలు తింగర్ క్వశ్చన్స్ భరించలేక చచ్చిపోతున్నాం రా. 4 ఏళ్ళ అబ్బాయికి 3 ఏళ్ళ అమ్మాయికి ఒక బాబు పుట్టాడు. సంవత్సరం తిరగకుండానే అలా. ఏదో తేడాగా ఉందేంటి? 4 years. వాళ్ళ తమ్ముడేమో. వాళ్ళ తమ్ముడేమో, దత్త తెచ్చుకున్నారేమో, మున్సిపాలిటీలో దొరికాడేమో. అవి కాదు, చెప్పండి. 4 ఏళ్ళ అబ్బాయికి 3 ఏళ్ళ అమ్మాయికి సంవత్సరం తిరగగానే ఒక బాబు పుట్టాడు. ఏలాగా? చెప్పండి చెప్పండి. చెప్పలేం. సరే నేను చెప్తా. నువ్వు మంచి కామెడీ క్వశ్చన్స్ అడగట్లేదు తెలుసా, బోర్ కొడుతున్నాయి విన్నాను. వెళ్ళిపో, నేను ఎవడున్నామన్నాడా? ఆన్సర్ వచ్చేసి 4 ఏళ్ళ అబ్బాయి. 4 + 7 7 4 × 7 28. ఇగోండి 4 7 28. అబ్బాయికి 28 years, అబ్బాయికి 28 years. 3 ఏళ్ళ అంటే 3 × 7 3 7 21. మ్యాథ్స్ ఆర్యభట్ట కాదుగా. 31 28 21 years అబ్బాయి పెళ్లి చేసుకుంటే సంవత్సరం తిరగకుండా ఎందుకు పుట్టాడు? బాయ్.